నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప నగరంలో రామప్ప వీధి దగ్గర శ్రీ భద్రాద్రి దేవాలయంలో దసరా ఉత్సవాలు 9వ రోజు ఒకసారి చేశాం. కడప హనుమప్ప వీధిలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి భావనార్షి దేవస్థానం నందు ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దనగా మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు 9వ రోజు అమ్మవారు విశేషంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంగా మనకు దర్శనమిస్తున్నారు. పేరులోనే ఉంది మహిష అసుర మర్దని అనేసి, అంటే మహిషుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు కాబట్టి ఈరోజు దుష్ట సంహారం చేసినటువంటి తల్లి మనకున్నటువంటి ఏదైనా అసుర సంబంధమైనటువంటి శక్తులు కానీ ఏదైనా దుష్ట సంబంధమైన శక్తులు కానీ ఆవహించినటువంటి వాళ్ళు, అంటే ఆరోగ్యపరంగా బాగలేనటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అమ్మవారిని దర్శించడం వల్ల ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. దుర్గాష్టమి అని కూడా అంటారు. మహిషాసుర మర్దిని అలంకారం ఈరోజు దుర్గాష్టమి. మహిషాసుర మర్దిని సంహరించినటువంటి రోజు, దుర్గముడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించినటువంటి రోజు కాబట్టి దుర్గాష్టమి అంటారు. శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అందరూ అమ్మవారిని శరణ్ నవరాత్రుల్లో దర్శించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి అందరూ దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. భద్రావతి భావనార్షి గుడిలో గత 3 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఒక విశేషంగాను లేడీస్ కానీ ఏదైనా పంచుతూ ఉంటాము. ఈరోజు దుర్గాష్టమి వల్ల లేడీస్కి అమ్మవారి ప్రసాదంగా నల్లకుసలు పగడాలు పంచుతున్నాము. నిన్నటి రోజు సరస్వతి దేవి వల్ల పెన్నులు అలా పంచాము. రేపు పంచుతున్నాము. అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. భక్తులకు విన్నపము, మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కమిటీ వాళ్ళు కోరుతున్నారు ఇలా రమ్మనేసి, భక్తులను భావనార్షి గుడికి రమ్మనేసి అందరికీ విన్నపం చేసుకుంటున్నాము.